కొంతకాలంగా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నవ్విలేటప్పుడు అనింది. సరే ఏంటా సంగతి అనేసి నాకు ఫస్ట్ వీడియో కాల్లో చూపిస్తాను అన్నారు. ఆవిడ ఎక్కడో ఉంటారు, వేరే ప్లేస్లో. వీడియో కాల్లో నోటి సమస్యలు కనిపించవండి, ఆవిడకి తెలియదు కదా. సరే అని నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అయింది అనుకోండి. సరే నా దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే కొంచెం ఒక పుండులాగా, ఒక ఒక బుడిపెలాగా వచ్చింది నోట్లో కింద దవడ దగ్గర. ఎందుకా నారా తీస్తే ఆ పళ్ళ సెట్ ఏదైతే ఉందో దాదాపు లాస్ట్ పళ్ళ సెట్ వచ్చేసి 7-8 ఏళ్ళ నుంచి పెట్టుకుంటుందంట. అది లూజ్ అయిపోయిన పళ్ళ సెట్ అలాగే పెట్టుకొని దాంతోనే అన్నం తింటూ దాంతోనే కొరుకుతూ, సో అది ఏమైంది అని అంటే అసనాటుగా చూయింగ్ ఫోర్సెస్ పడి అదొక పుండులాగా తయారైంది. సో ఇది కథ. ఇక్కడి నుంచి నౌ లెట్ మీ షేర్ సర్టన్ డీటెయిల్స్ విత్ యూ ఆల్. అసలు మీ పళ్ళ సెట్లు ఎప్పుడు మార్చుకోవాలి, ఎప్పుడు రిపేర్ చేసుకోవాలి. there are certain signs that you need to address when you have the following concerns. చిగురు నొప్పి రావడం, పుండు రావడం, ఎరుపుదనము, అండ్ మాట్లాడేటప్పుడు ఇబ్బంది, తినేటప్పుడు ఇబ్బంది, వదులైపోవడం. అంటే ఏజ్ ప్రకారంగా ఏజ్ పెరిగే కొద్దీ మీ ఎముక సైజ్ కూడా తగ్గిపోతుందండి. సో సన్నగా అయినప్పుడు మన బట్టలు మనకు ఎలా లూజ్ అవుతాయో, వయసు పెరిగేటప్పుడు మీ ఎముక చిన్నగా అయినప్పుడు ఆబ్వియస్లీ 7-8 ఏళ్ల క్రిందట చేసిన పళ్ళ సెట్లు ఎందుకు పడతాయండి? సో దీస్ ఆర్ ద బేసిక్ సైన్స్ అన్నమాట. అండ్ అప్పుడప్పుడు జారి కింద పడి విరిగిపోవడము, ఇలాంటప్పుడు రిపేర్ చేపించడము, రీప్లేస్ చేయడము జరుగుతుంది. ఓకే, ఐ హోప్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్ విత్ డెంచర్స్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ప్లీజ్ డ్రాప్ ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ వీ కెన్ అడ్రస్ యువర్ కన్సర్న్స్ అండ్ ఫియర్స్. థ్యాంక్ యూ.